రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్కు రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడా? రిటైర్మెంట్ వార్తల్లో ఎంత నిజముంది? హాయ్ ఫ్రెండ్స్, గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒకే వార్త వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? రెండో వన్డే తర్వాత ఈ వార్తలు మరింత వేగంగా వ్యాపించాయి. కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం బీసీసీఐ 2027 వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు బీసీసీఐ గాని రోహిత్ శర్మగాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రస్తుతం ఇవన్నీ మీడియా రిపోర్ట్స్ మాత్రమే. ఇప్పుడు నా అభిప్రాయం. నా దృష్టిలో రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ వరకు భారత జట్టులో ఉండాలి. ఎందుకంటే అతను కేవలం ఓపెనర్ మాత్రమే కాదు, భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అతని నాయకత్వంలో భారత్ టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రధాన టోర్నీల్లో విజయాలు సాధించింది. అలాగే 2023 వన్డే వరల్డ్ కప్లో ఫైనల్ వరకు జట్టును తీసుకెళ్లాడు. ఫైనల్లో ఓడిపోయినా మొత్తం టోర్నమెంట్లో భారత జట్టు అద్భుతంగా ఆడింది. అందుకే 2027 వరల్డ్ కప్ను గెలవాలనే కల రోహిత్లో ఇప్పటికీ ఉందని నేను భావిస్తున్నాను. ఫామ్ గురించి మాట్లాడితే చాలామంది రోహిత్ ఫామ్లో లేడు అంటున్నారు. కానీ 1 లేదా 2 మ్యాచ్లు విఫలమైతే అంత పెద్ద ఆటగాడిని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు. ఇటీవల కూడా మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. క్లాస్ అనేది ఒక్కసారిగా మాయమవదు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ వైడ్బాల్ బ్యాట్స్మెన్లలో రోహిత్ ఒకరు. మన సెలక్షన్ పాలసీపై ఒక ప్రశ్న. నాకు అనిపించే పెద్ద సమస్య ఏమిటంటే, మన దగ్గర కొన్నిసార్లు సీనియర్ ఆటగాళ్లకు ఓపిక తక్కువగా చూపిస్తున్నాం. 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయితే వెంటనే కొత్త ఆటగాళ్ల గురించి మాట్లాడటం మొదలవుతుంది. అదే సమయంలో ఇతర దేశాలను చూడండి. ఆస్ట్రేలియా జట్టును ఉదాహరణగా తీసుకుంటే ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్ వంటి అనుభవజ్ఞులపై ఇప్పటికీ నమ్మకం ఉంచుతున్నారు. వాళ్లు కేవలం వయస్సును చూసి నిర్ణయం తీసుకోవడం లేదు. అనుభవం, నైపుణ్యం, పెద్ద మ్యాచ్లలో ప్రదర్శన, వీటికే ఎక్కువ విలువ ఇస్తున్నారు. భారత్ కూడా ఇదే విధంగా అనుభవజ్ఞుల్ని బ్యాక్ చేయాలి. రోహిత్, కోహ్లీ ఎందుకు అవసరం? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ భారత క్రికెట్కు ఎన్నో విజయాలు అందించారు. ఇలాంటి ఆటగాళ్లు పెద్ద టోర్నీల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. 2027 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో యువ ఆటగాళ్లతో పాటు ఇలాంటి అనుభవజ్ఞులు కూడా ఉంటే జట్టుకు చాలా ఉపయోగం. అందుకే నా అభిప్రాయం ప్రకారం ఇద్దరికీ 2027 వరల్డ్ కప్ వరకు అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత వారి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవచ్చు. ఇది పూర్తిగా నా అభిప్రాయం మాత్రమే. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. కాబట్టి తుది నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ వరకు భారత జట్టులో ఉండాలా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక నిన్న జరిగిన రెండో వన్డే మ్యాచ్ గురించి మాట్లాడితే, కార్డిఫ్లో జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించి 3 మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో భారత్ 104 రన్స్కి ఒక వికెట్తో చాలా బలమైన స్థితిలో కనిపించింది. కాని అక్కడినుంచి వరుసగా వికెట్లు కోల్పోయి చివరి 7 వికెట్లకు కేవలం 55 పరుగులే జోడించింది. భారత్ తరఫున శ్రేయస్ అయ్యర్ 66, విరాట్ కోహ్లీ 65 స్కోర్ చేశారు. మిగతా బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత బ్యాటింగ్ను కుప్పకూల్చారు. 234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా ఆరంభంలో తడబడింది. కాని అనుభవజ్ఞుడు జో రూట్ మరోసారి తన క్లాస్ చూపించాడు. అతను 133 బంతుల్లో అజేయంగా 99 పరుగులు చేసి ఇంగ్లాండ్ను విజయతీరాలకు చేర్చాడు. చివర్లో గస్ అట్కిన్సన్ 23 పరుగులతో మంచి సహకారం అందించాడు. దీంతో ఇంగ్లాండ్ 44.1 ఓవర్లలో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు లార్డ్స్లో జరిగే మూడో వన్డే సిరీస్ను నిర్ణయించబోతోంది. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే. భారత్ బౌన్స్ బ్యాక్ అవుతుందా? లేక ఇంగ్లాండ్ సిరీస్ను కైవసం చేసుకుంటుందా?